How the Chandrababu Naidu government is dismantling ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఇది టైటిల్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ 'ద వైర్' అనేటువంటి పత్రికలో వచ్చింది. 'ద వైర్' అనే పత్రిక కొంచెం వామపక్ష భావజాలంతో ఉంటుంది. బీజేపీ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళ పాలసీ. ఇందులో వచ్చింది ఈ ఆర్టికల్. దీన్ని రాసిందెవరు? జో క్రిస్టఫర్. ఎవరీయన అంటే ఈయన హైదరాబాద్ బేస్డే. గతంలో ఏదో అమెరికాకు చెందినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక రంగంలో పనిచేసేట. కాబట్టి విద్యావేత్త అనమాట ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఏదో పనిచేశాడు ఈయన విద్యారంగ వ్యవస్థలో. ఆయన రాసినటువంటి వ్యాసం ఇది. ఈయనేం చెప్తున్నాడు? విద్యారంగాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది అన్నాడు. చాలా పెద్ద మాట అది. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని విద్యారంగంలో ఇంకా అనేక రంగాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక సంస్కరణల గురించి చాలా గొప్పగా పొగిడాడు ఇందులో. ద మోస్ట్ రిమార్కబుల్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అట. అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అని పొగుడుతున్నాడు 2019-24 మధ్యకాలంలో. ఫస్ట్ ఈయన చెప్పింది సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటి? ప్రపోజల్ పెట్టడం కాదు, చేశారు. ఒక 1000 అంటే 1000 ప్రభుత్వ స్కూళ్ళని ఎఫిలియేట్ చేశారు సిబిఎస్ఈకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది చాలా ఘోరమైన విషయం అని చెప్పి ఈ జో క్రిస్టఫర్ గారు చెప్తున్నారు. కానీ ఏం జరిగింది అసలు ఆనాడు? ఎవరైనా ఏమంటారంటే సిబిఎస్ఈ తోటి ఎఫిలియేట్ చేస్తే ప్రభుత్వ స్కూల్స్‌ని వాటి యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది గదా! అని అనుకుంటారు. అప్పుడు కూడా అందరూ అదే విధంగా అనుకున్నారు. అయితే 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ ఉండటం వల్ల సిలబస్ మొత్తం మారిపోతుంది గదా! అంతకుముందు స్టేట్ బోర్డ్ సిలబస్ ఉండేది. అది తీసేశారు. ఈ కొత్త సిలబస్ వల్ల విద్యార్థులు ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారు? అసలు టీచర్లు ఈ సిలబస్‌లో పాఠాలు చెప్పగలుగుతున్నారా లేదా? ఈ విధంగా కొనసాగిస్తే మనం రేపు వీళ్ళ చేత ఈ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ రాయిస్తే పాస్ అవుతారా? దెబ్బతింటారా? అనే విషయాల్ని పరిశీలించాలని చెప్పి అందుకోసం కొన్ని టెస్ట్‌లని పెట్టింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందువల్లంటే అప్పటికే చాలా విమర్శలున్నాయి. వీళ్ళు పోలోమని సిబిఎస్ఈ అని పెట్టారు. చెప్పుకోవడానికి చాలా బాగా ఉంది. కానీ సిబిఎస్ఈలో ట్రైనింగ్ అయినటువంటి ఉపాధ్యాయులు లేరు. అందుకు తగినటువంటి వసతులు, అనువైనటువంటి వసతులు లేవు. అప్పటి వరకు విద్యార్థులు చదువుకున్నటువంటి సిలబస్ ఒకటి, కొత్తగా మీరు ప్రవేశపెట్టిన సిలబస్ వేరే. ఇట్లాంటి కన్సర్న్స్‌ని పేరెంట్సు, టీచర్సు, బయటుండేటువంటి ఎడ్యుకేషనిస్ట్సు అందరూ కూడా వ్యక్తపరిచారు అప్పట్లో. దాని మీద ఏం చేశారంటే వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ పెట్టారు. చూద్దాము రేపు వీళ్ళని నేరుగా గనక సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ రాయిస్తే అందరూ ఫెయిల్ అయితే మాక్సిమం ఫెయిల్ అయ్యారనుకోండి చాలా ఇబ్బందులొస్తాయి. అల్లకల్లోలం అయిపోతుంది పరిస్థితి అంతా. అని చెప్పి ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. 75,843 మంది విద్యార్థుల చేత ఈ పరీక్ష రాయించారట. అందులో సిబిఎస్ఈ స్టాండర్డ్ క్వెషన్స్ ఇచ్చారు. చూద్దాము పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంటుంది? ఏ విధంగా రాస్తారు? ఇంగ్లీషు, మ్యాథమెటిక్సు, సైన్సు, సోషల్ స్టడీసు. ఎప్పుడు జరిగిందిది? 2024 ఆగస్టులో జరిగింది. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ 35% పెట్టి ఈ పరీక్షలు నిర్వహించారు. అప్పుడేమైంది? ఈ 1000 స్కూల్స్‌లో ఈ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం చదువుతున్నటువంటి విద్యార్థుల్లో 90% మంది విద్యార్థులు తప్పారు. 326 స్కూల్స్‌లో చదువుతున్నటువంటి విద్యార్థులకి 0% వచ్చిందట. 556 స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకి 1-25% మధ్యలో మార్కులొచ్చినాయట. అంటే కనీసం 35% అని పెడితే అంత కూడా రాలా. అప్పుడు దీని మీద స్టడీ చేస్తే అర్థమైంది ఏందంటే, ఎటువంటి బేస్ లెవెల్ అసెస్‌మెంట్ లేకుండానే ఈ షిఫ్ట్ జరిపారు. తర్వాత టీచర్లతోటి, విద్యార్థులతోటి, తల్లిదండ్రులతోటి ఎవరితో ఎటువంటి డిస్కషన్ లేకుండా, ఎటువంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా సిబిఎస్ఈ సిలబస్‌ని ప్రవేశపెట్టారు అనేటువంటి కంక్లూజన్స్‌కొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో. నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు గదా!
అతనికి కొంత ఎనర్జీ ఉంది. కొంత అండర్‌స్టాండింగ్ ఉంది గాబట్టి ఇవి చేశారు ఇవన్నీ. ఆ అసెస్‌మెంట్‌లో బయటపడిన విషయాలివి. ఈ కారణం చేత సీబీఎస్‌ఈ సిలబస్ తోటి చాలా కష్టము. సడెన్‌గా ఇట్లా తీసుకొస్తే కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా చేయదలుచుకుంటే గ్రాడ్యుయల్‌గా చేయాలి. చెప్పి మళ్ళీ స్టేట్ బోర్డ్ సిలబస్‌కి రివర్ట్ అయ్యారు. ఈ చరిత్రంతా ఉంటే ఈ జో క్రిస్టఫర్ గారు ఒక్క మాటలో తేల్చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారొచ్చారు. బ్రహ్మాండంగా సీబీఎస్‌ఈ సిలబస్ పెట్టారు. ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చింది తీసేసింది. ఆ తర్వాత మధ్యలో ఎక్కడో రాస్తాడు మిడ్ డే మీల్ గురించి. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు అని. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. అది కొనసాగుతుంది అన్ని ప్రభుత్వాల్లో. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాదు. అయితే ఆయన టైంలో ఒక మెనూ పెట్టారు. ఆ మెనూలో కూడా చాలా వస్తువులు గతంలో ఉన్నాయి. కోడిగుడ్డు, చిక్కీ, కొన్ని మిల్లెట్స్ ఇట్లాంటివి. నేను వాళ్ళతో పాటు విశాఖపట్నం వెళ్ళినప్పుడు తిన్నాను. చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి అని చెప్పి చాలా పొగిడాడాయన. దానికి పెట్టిన పేరేమిటో తెలుసా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు? జగనన్న గోరుముద్ద. ప్రభుత్వ ధనంతోటి పిల్లలకి పెట్టేటువంటి భోజనానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరేమిటి? అనేటువంటి ప్రశ్న వేయల మన జో గారు. ఆ ప్రశ్న రాలేదాయనకి. అదేంటి ఇది ప్రభుత్వ ధనం గదా! ప్రజల ధనం గదా! పిల్లలకి చిన్న పిల్లలప్పుడే వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రం నాటుకోవాలనమాట. అందువల్ల ఆ స్కీమ్ పేరేమో జగనన్న గోరుముద్ద. దాని కింద ఇచ్చేటువంటి కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసేవాళ్ళు అప్పట్లో. ఇచ్చేటువంటి చిక్కీ పొట్లం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖార విందము ఉండేవి. అన్నిటి మీద ఏవేవైతే ఇస్తారో పిల్లలకి అన్నిటి మీద ఆ ప్యాక్స్ ఉంటాయి గదా! పైన చీప్ ప్యాక్ ఏదో దాని మీద ముద్ర ఉండేది. దాన్ని ఒక గొప్ప స్ట్రక్చరల్ షిఫ్ట్‌గా ఆయన భావించాడు. సరే అసలు పాయింట్‌కొద్దాం. సరే పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకున్నాడు. ఆయనేదో కోడిగుడ్డు ఇచ్చాడు మంచిదే గదా! అలాగే మిల్లెట్స్, అలాగే చిక్కీ. సో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా ఇవన్నిటిని తీసేసిందేమో! ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అనేది లేదేమో! ఇది చాలా ఘోరం గదా! అట్లా చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి కింద లెక్క. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాడు. అందులో చిక్కీ ఇచ్చాడు, కోడిగుడ్డు ఇచ్చాడు. ఇంక అంతకంటే కావాల్సిందేముంది? కానీ వాస్తవం ఏంటి? ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఉన్నది. అన్ని ప్రభుత్వాలు జేసినియి. ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అయ్యింది. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రభుత్వంలో ఏం జేశారంటే, చంద్రన్న గోరుముద్ద, లోకేష్ అన్న గోరుముద్ద అనేటువంటి పేర్లు పెట్టకుండా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన స్కీమ్ అని బెట్టారు. అంటే డొక్కా సీతమ్మ గారి పేరు బెట్టారు దీనికి. ఆవిడ గోదావరి జిల్లాలో చాలా కాలం కిందట చాలా అన్నదానం చేసేదని పేరు. సో, ఆవిడకి గుర్తుగా ఆ పేరు బెట్టారు. ఊరికే పేరు పెట్టడం గాదు. మరి ఇదే గుడ్డు ఇవన్నీ ఇస్తున్నారా లేదా అనేది కూడా ఇష్యూ గదా! అప్పుడు ఏవైతే ఇచ్చారో ఆ బాయిల్డ్ ఎగ్, అలాగే ఈ చిక్కీ అంటే బెల్లం, వేరుశనగ పప్పుతో చేసినవనమాట. బలం అని చెప్పి పిల్లలకిస్తారు. అదేవిధంగా రాగి జావా. ఇవి పెట్టారు అన్ని చోట్ల. అయితే మార్పు ఏం చేశారంటే, గతంలో యూనిఫార్మ్‌గా రాష్ట్రం అంతా ఒకటే మెనూ ఉండేది పిల్లలకి. అయితే చాలా చోట్ల ఏంటంటే, ఆయా ప్రాంతాలను బట్టి పిల్లల లేక పెద్దవాళ్ళ ఆహార అలవాట్లుంటాయి. కాబట్టి కొన్నిటినేమో కామన్‌గా పెట్టి రాష్ట్రం అంతా, కొన్ని పదార్థాలు లోకల్‌గా ఏది అలవాటో వాటిని పెట్టాలని చెప్పి నిర్ణయించారు. సో, యూనిఫార్మ్‌గా మెనూ గాకుండా జోన్ వైస్ మెనూ సిస్టమ్‌ని ప్రవేశపెట్టారు వీళ్ళు. కానీ ఏవైతే బలవర్ధకమైన ఆహారం అనుకున్నారో అంటే కోడిగుడ్డు, చిక్కీ, అట్లాగే రాగి జావా వీటిని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కామన్‌గా పెట్టారు. మిగతా పదార్థాలు స్థానికంగా అక్కడ ఉండేటువంటి అలవాట్లను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి వాటిని ప్రవేశపెట్టారు. అంతే కాదండి. ఇంకొక పాయింట్ చెప్పాలి. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు వీళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం అందేది. యాక్చువల్‌గా నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా అంటే ఇంటర్మీడియేట్ చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. అదనంగా ప్రవేశపెట్టారింకా. సో, ఏ రకంగా విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినట్టు? అంతటితో అయిపోలా. నెక్స్ట్ అమ్మ ఒడి గురించి చాలా రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ ఎంత చెప్పుకుంటాయో అంతకంటే ఎక్కువ చెప్పాడీయన. అమ్మ ఒడి అనే స్కీమ్‌ని ప్రవేశపెట్టి మౌలికంగా విద్యా రంగాన్ని మార్చేశాడు అని. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని చేయడం లేదు అనేటువంటి అర్థం కూడా వస్తుంది.
ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పేరు మార్చి ఇదే స్కీమ్ నడిపిస్తుంది అని చెప్పి రాయలేదు. పేరు మార్చడానికి కూడా ఇష్టపడలా జో క్రిస్టఫర్ గారు. అమ్మ ఒడి అనే పేరుతోటి జగనన్న అమ్మ ఒడి అప్పట్లో పేరు యాక్చువల్‌గా. సో, ఈ అమ్మ ఒడి పేరుతోటి ఆయన చేశాడు. ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగిస్తోందా లేదా అనేది కదా పాయింటు. పేరు ఏదైనప్పటికీ. యాక్చువల్‌గా ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతోటి ఇదే స్కీమ్ కంటిన్యూ అవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు. అంతే కాదు. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారప్పుడు కుటుంబానికి ఒక పిల్లవాడికి ఇచ్చాడు. దానికి ఆయన ఖర్చు పెట్టింది ఏడాదికి 6,300,00,00,000 నుంచి 6,700,00,000 వరకు పర్ యానమ్ అనమాట. జగనన్న అమ్మఒడి స్కీమ్ కింద. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం ప్రామిస్ చేశారు ఎలక్షన్‌లో? మేము కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తామన్నారు గదా! సో, ఆ ప్రకారం ఇవ్వడం వల్ల ఇప్పుడు 9,600 నుంచి 10,000,00,00,000 వరకు పెరిగింది బడ్జెట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పేరుతోటి ఆనాడు ఇచ్చింది ఏడాదికి 6,300,00,00,000 లోయెస్ట్. వేరేస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గడిచిన ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఖర్చు చేస్తోంది పెంచటం వల్ల, సంఖ్య పెరగటం వల్ల విద్యార్థులది లోయెస్ట్ 9,668,00,00,000. అంటే అంతకుముందు కంటే 3,000,00,00,000 పైగా అంటే 33% పైగా పెరిగింది యాక్చువల్‌గా బడ్జెట్. కాబట్టి అమ్మ ఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారేదో విప్లవాత్మకర పని చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం చేయడం లేదు అని చెప్పి ఎట్లా అన్నాడీయన? అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్‌ని తీసేశారు అన్నట్టుగానే రాశాడాయన. విద్యారంగం మీద బోలెడంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా పొగిడాడు. విద్యారంగం మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఖర్చు పెట్టిన మాట వాస్తవం. అందుకు ఖచ్చితంగా అభినందనీయుడు. ఎస్పెషల్లీ నాడు నేడు అనేటువంటి పథకం కింద చాలా స్కూల్స్‌ని బాగు చేశారు. అది మంచి విషయంగానే చెప్పుకోవాలి. అందుకు అభినందించాలి. అయితే అప్పట్లో ప్రారంభమైనటువంటి ఆ పథకం ఇప్పుడు పేరు మారింది. ఇప్పుడు లేటెస్ట్‌గా దీని పేరేంటి? మన బడి మన భవిష్యత్తు అని పెట్టారు. మార్చారు వీళ్ళొచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ స్కూల్స్‌ని అప్‌గ్రేడ్ చేయటం అనేది ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెరుగుపరచడం అనే కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం కింద కొన్ని మంచి పనులు చేశాడు. ఓకే. కానీ ఓవరాల్‌గా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద నిజంగానే ఆయన భారీగా ఖర్చు పెట్టాడా అంటే అంత భారీగా ఏం ఖర్చు పెట్టల. నాడు నేడు పేరుతో ఇవన్నీ చేసినా కూడా ఒకటి ఏడాదికి 28,000 నుంచి 32,000 వరకు ఖర్చు పెట్టాడాయన 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా రూ. 32,000,00,00,000 ఖర్చవుతోంది. అంటే తేడా ఏమిటంటే ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కింద పెట్టి ఖర్చు పెట్టాడు ఈ డబ్బు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే ఉదాహరణకి తల్లికి వందనం ఉందనుకోండి. దానిని వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద చేస్తున్నారు. అందువల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కింద కనిపించదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు విద్యారంగం మీద ఎంత ఖర్చు చేశారో అంతే ఖర్చు చేస్తోంది. ఈనాడు ఈ ప్రభుత్వం కూడా. కానీ అండర్ వేరియస్ హెడ్స్. ఆ హెడ్స్ మారినియి అంతే. చివరగా చాలా పెద్ద పాయింట్. చాలామంది మాట్లాడతారు ఇది. ఇంగ్లీష్ మీడియం. జగన్మోహన్ రెడ్డి గారొచ్చి ఒక విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చాడు. అదేమిటంటే తెలుగు మీడియాన్ని తీసిపడేసి ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టాడు. అదేదో చాలా గొప్ప విషయంగా కొద్దిమంది మాట్లాడతారు. ఈ జో క్రిస్టఫర్ గారు అదే రాశాడు. దాని మీద చాలా రకాల అభిప్రాయాలున్నాయి. ఇంగ్లీష్ మీడియం అనే అంశం మీద. మాతృభాషలో చిన్నప్పుడు చదువుకోకపోతే తర్వాత చాలా సమస్యలొస్తాయి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులు చెప్పారు. అనే విషయాలు ఈయనకి తెలియవని చెప్పి నేను అనుకోను. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమందేంటంటే ఇంగ్లీష్ మీడియం ఈస్ ఈక్వేటెడ్ విత్ హైయర్ స్టేటస్. ఇంగ్లీష్ మీడియంలో మీరు పేద పిల్లల్ని చదివించడం లేదు కాబట్టి, వాళ్ళని పేద పిల్లలుగా ఉంచాలని చెప్పి అనుకుంటున్నారు. కుట్ర అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. ఆ డిబేట్‌ని పక్కన పెడదాం. కానీ అసలు జరిగిందేమిటి? ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పుడు ఆయన చేసిన పనేంటంటే, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడితే పర్వాలేదు. తెలుగు మీడియం తీసేశాడు. అంటే తెలుగు మీడియంలో చదవాలి అని చెప్పి అనుకునేటువంటి పిల్లల, వాళ్ళ తల్లిదండ్రుల హక్కుని కాలరాచాడు యాక్చువల్‌గా. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఈ ఇంగ్లీష్ పిచ్చి చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉంది. ఇంగ్లీష్ చదువుకుంటే గాని అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళకి ఉద్యోగాలు రావు అని చెప్పి చాలా సార్లు ఆయన మాట్లాడతాడు. ఆ ప్రకారమే ఆయన ఏం చేశాడంటే మున్సిపల్ హై స్కూల్స్‌లో విడతల వారీగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడిది 2014, 19 మధ్య కాలంలో విమర్శించింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షిలో విపరీతంగా కథనాలు రాయించారు. ఏ విధంగా మాతృభాషకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
ఏ విధంగా కార్పొరేట్ శక్తుల కోసం తయారు చేస్తున్నాడు విద్యార్థుల్ని అని కూడా రాశారండి ఆ రోజున. కార్పొరేట్ స్కూల్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నారట గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యార్థుల్ని. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అని విమర్శించారు. అవన్నీ చదివుండడు ఈ జో క్రిస్టఫర్ గారు. సరే జగన్మోహన్ రెడ్డి గారొచ్చారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మొత్తాన్ని రద్దు చేసి తెలుగు మీడియాన్ని ఏమన్నా ప్రవేశపెట్టిందా? అదేమీ జరగల. ఒకటే మార్పు ఏం చేశారంటే చాయిస్ ఇచ్చారు. కొన్ని తెలుగు మీడియం స్కూల్స్‌ని కూడా స్టార్ట్ చేసి కావాలి అనుకున్నవాడు తెలుగు మీడియం స్కూల్స్‌లో చదువుకోవచ్చు అన్నారు. అంతకుముందు తెలుగు మీడియం స్కూల్ అనేది లేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పిల్లలకి ఎక్కువ చాయిస్ ఇచ్చినట్టా? తక్కువ చాయిస్ ఇచ్చినట్టా? తర్వాత ఏదో ఇంగ్లీష్ మీడియంకి జగన్మోహన్ రెడ్డి గారే పితామహుడైనట్టు, ఆయనదే పేటెంట్ అయినట్టు రాశాడీయన. ఇన్‌ఫాక్ట్ చాలా కాలం కిందటి నుంచే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉన్నప్పుడల్లా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాడు. దాని మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక తెలుగు సంఘాలు విమర్శిస్తూనే ఉన్నాయి ఎప్పుడు. ఎప్పటినుంచో ఇప్పుడు గాదు. 2 దశాబ్దాల నుంచి. చంద్రబాబు నాయుడు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని. కానీ రివర్స్‌లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇంగ్లీష్ మీడియాన్ని కనిపెట్టినట్టు, అంతకుముందు ఎప్పుడూ లేనట్టది, రాష్ట్రంలో అమలు కానట్టు, ఇప్పుడు కూడా అమలు కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో అడ్డుకున్నట్టు, దాన్ని తీసేసినట్టు, ఈ వైర్‌లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ చదివితే మనకనిపిస్తుంది. ఎటువంటి పసా లేకుండా, ఎటువంటి ఫ్యాక్ట్స్ లేకుండా, జరిగిన పరిణామాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా, ఉద్దేశపూర్వకంగా రాసింది అని తెలుస్తోంది. అటువంటి ఆర్టికల్‌ని 'ద వైర్' వాళ్ళు నిస్సంకోచంగా పబ్లిష్ చేయడం ఇంకా ఆశ్చర్యకరం.